ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం కలిగించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్ష సమావేశం అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి జిల్లా ప్రభుత్వ బోధన ఆసుపత్రిని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేసే వైద్య సేవల్లో మెరుగైన చికిత్సా విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని గుర్తు చేశారు. వైద్య సేవలు అందించేవారు పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. కొత్తగా ఇటీవల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు. సమస్యలు 350 బెడ్డెడ్ హాస్పిటల్ 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటుంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాగా ఉండడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఇటువంటి రాజమహేంద్రవరంలో వాళ్ళ కొత్తగా